దేశంలో పరువు హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఓ యువతిని ఆమె తండ్రి కర్కశంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో జరిగింది. ఈ దారుణ ఘటనకు కొన్ని నిమిషాల ముందు సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేసింది. తన ప్రాణానికి హాని ఉందని ఆ వీడియోలో పేర్కొంది. ఆమె భయమే నిజమైంది. తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. తాను గుర్జార్ అనే ఓ 20 ఏళ్ల యువతి. తండ్రి మహేష్ గుర్జార్ తీసుకువచ్చిన సంబంధాన్ని నిరాకరించింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం తండ్రికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. జనవరి 18న ఆమెకు పెళ్లిని ఫిక్స్ చేశారు. దీంతో ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా తండ్రి కూతుళ్ల మధ్య గొడవ మరింత ముదిరింది. దీంతో సహనం కోల్పోయిన తండ్రి తన కుమార్తెపై కాల్పులు జరిపారు. ఇదే సమయంలో మహేష్ గుర్జార్ మేనల్లుడు కూడా తను గుర్జార్పై కాల్పులు జరిపాడు. ఇద్దరు కూడా నాన్ స్టాప్ గా ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె కుప్పకూలిపోయింది. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియోను చూసిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లోంచి కాల్పులు జరిగిన శబ్దం రావడంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే ఆ యువతి నిర్జీవంగా మారింది. కుమార్తెను చంపిన తర్వాత ఆ కసాయి తండ్రి అక్కడే నిలబడి ఉన్నాడు. ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్ గుర్జార్ మేనల్లుడు తప్పించుకున్నాడు. సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి ఫోరెన్సిక్ టీంను పోలీసులు రప్పించారు. యువతి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లోని వీడియోను పరిశీలించారు. 6 ఏళ్ల క్రితం నుంచి తాను ఆగ్రాకు చెందిన విక్కీ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, మొదట్లో తన పెళ్లికి అంగీకరించని తల్లిదండ్రులు ఆ తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి చేశారని వీడియోలో పేర్కొంది. తను గుర్జార్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె తండ్రి మహేష్ గుర్జార్పై అతడి మేనల్లుడిపై కేసు నమోదు చేశారు. మహేష్ గుర్జార్ను అరెస్టు చేసిన పోలీసులు అతడి మేనల్లుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 టీములు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.